బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు సీఎంల భేటీ శుభ పరిణామమని, విభజన చట్టంలోని అంశాలు, నీటి సమస్యలపై స్నేహపూర్వక చర్చ జరగాలని తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. చట్ట ప్రకారమే అన్ని పంపకాలు జరగాలని, చట్టాన్ని కాదని డిమాండ్లు పెడితే దానిపై చర్చ జరగాలని చెప్పారు. డిమాండ్లు పెట్టడంలో తప్పు లేదు, కానీ అత్యాసపూరితమైన డిమాండ్లు కరెక్ట్ కాదని చెప్పారు. అన్ని సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఓ కొలిక్కి తేవాలని మంత్రి సత్యకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కూడా ముఖ్యమంత్రి ముందుకు రావడం చాలా అభినందన విషయం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విభజన చట్టంలో పేర్కొన్న చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే ఆస్తుల పంపకాలు కానీ, ఆదాయ వనరుల పంపకాలు కానీ, సహజ వనరుల పంపకాలు కానీ జరగాల. చట్టం ఉంది, చట్ట ప్రకారం చట్టానికి కాదని చేయటానికి బయట ఏదన్నా డిమాండ్లు పెడితే వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదని, అన్యాయం జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్కి. అది సర్ప్లస్ స్టేట్, ఇక్కడేమో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్. 1,10,000 కోట్ల అప్పుతో మొదలైంది. రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాల నుంచి నిలబడిపోయింది. కాబట్టి అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే అనే విషయం ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ నాయకత్వానికి కూడా తెలుసు, రాజకీయ నాయకత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఈ సమస్యల పరిష్కారం చేసుకోవాలి. డిమాండ్లు పెట్టడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. కానీ మరీ ఎటువంటి అంటే మరి ఊహకందని ఏది అత్యాశపరమైన డిమాండ్లు ఉండడం కరెక్ట్ కాదు. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక అవకాశం జరిగింది. అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన దాని ప్రయోజనాలను మాత్రం రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఎటువంటి ఇది లేదు. ఆ రెండు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేస్తా అటువంటి పరిణితి కలిగిన నాయకత్వం ఉందని